వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో ప్రముఖులు వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి వాక్యాల గురించి, కొటేషన్స్ గురించి, నీతి వ్యాఖ్యలు అనుకోండి, మరి కొటేషన్స్ అనండి, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా రామకృష్ణ పరమహంస. ఎవరికి సహాయం చేసినా నేను నిమిత్త మాత్రుడను, ఈ మంచి పని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడనే తలంపుతో చేయి అని చెప్పింది రామకృష్ణ పరమహంస. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ అదే పెరుగుతుంది అని చెప్పింది రామకృష్ణ పరమహంస. గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది అని చెప్పింది రామకృష్ణ పరమహంసే. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సే అన్నది రామకృష్ణ పరమహంసే. శ్రీరంగ నీతులు పలికేవారు అనేకులు, కానీ వాటిని ఆచరించేవారు అరుదు అన్నది రామకృష్ణ పరమహంసే. సత్యాన్నే పలుకు, మాట్లాడే ముందు ఆలోచించు, ఆ తరువాత లిఖించు. రామకృష్ణ పరమహంస. మరి ఈ విధంగా రామకృష్ణ పరమహంస అనేకమైనటువంటి నీతివాక్యాలు మనకు తెలియజెప్పారు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ సౌశల్యం హృదయాన్నే దోసుకుంటుంది అని చెప్పిన వారు కూడా రామకృష్ణ పరమహంసనే. ఇక ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉన్నది అన్నది ఆర్నాల్డ్ టాయిన్బీ. ప్రపంచాన్ని రక్షించే జ్ఞానాన్ని భారతదేశం సంరక్షిస్తుంది అన్నది శ్రీ అరవిందులు. ఇక తర్వాత మహాత్మా బిరుదు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే ప్రపంచాన్ని తల్లిదండ్రులు వృద్ధులై నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని రక్షించడం పిల్లల బాధ్యత అన్నది జ్యోతిరావు పూలే. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ తల్లి రుణం తీర్చుకోలేము అని చెప్పింది జ్యోతిరావు పూలే. మర్రి విత్తనమంత చిన్న పద్యంలో మహావృక్షమంత అనుభవాన్ని ఇవ్వగలవాడే మహాకవి అన్నది బైరాన్. త్యాగం, సేవ ఇవే భారతీయులకు మహోత్తమైన ఆదర్శాలు అన్నది స్వామి వివేకానంద. మీ బద్ధ శత్రువు దగ్గరనైనా సరే మంచిగా, మృదువుగా, నొప్పి కలగకుండా ఉండే భాషను ఉపయోగించి మాట్లాడండి. స్వామి వివేకానంద.
దృఢమైన శరీరంలోనే దృఢమైన ఆత్మ ఉంటుంది. నరేంద్రనాథ్ దత్త అంటే స్వామి వివేకానంద పేరే నరేంద్రనాథ్ దత్త. విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది, మనిషి వికాసానికి నడవడికి తోడ్పడుతుంది. స్వామి వివేకానంద. ఏ పని తొందరపడి చేయకూడదు. తొందరపాటు అవివేకమే అన్ని ఆపదలకు మూలం. సవిమర్శముగా మంచి చెడ్డలు ఆలోచించి పనిచేసేవాణ్ణి గుణలుప్తయై లక్ష్మి స్వయముగా గాని కోరి వరించగలదు. కిరాతార్జనీయం. మేధావి ఎన్ని కష్టాలు పడ్డా శుద్ధమైన నడవడిని, జీవనాన్ని వదలడు. దానివల్లనే అతడు ప్రతిష్టను, ఉత్తమ గతులను పొందుతాడు. మహాభారతం ఉద్యోగ పర్వంలో చెప్పబడింది. ఉన్నతమైన ఆదర్శం కలిగి దాన్ని చేరుకునేందుకు ఓపికగా శ్రమించడం జీవన సూత్రంగా చేసుకోవాలి అని చెప్పినవారు స్వామి వివేకానంద. ఉన్నతమైన ఆదర్శం కలిగి దాన్ని చేరుకునేందుకు ఓపికగా శ్రమించడం జీవన సూత్రంగా చేసుకోవాలి అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉన్నతమైన ఆదర్శం కలిగి దాన్ని చేరుకునేందుకు ఓపికగా శ్రమించడం జీవన సూత్రంగా చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చోదించు, సమీకరించు, పోరాడు అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఇతడు మనవాడు, అతడు పరాయివాడు అనే విచక్షణ అల్ప మనుషులకు మాత్రమే ఉంటుంది. ఉదార హృదయులకు లోకమంతటిని ఒకే కుటుంబంగా భావిస్తారు. పంచతంత్రం. ఎవరి బుద్ధి ఆపదలో కూడా పతనం కాదో అటువంటి వాళ్ళ ఆపదల నుండి అనాయాసంగా బయటపడతారు. పంచతంత్రం. మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు. సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు. ఇరువెంటి కృష్ణమూర్తి. మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు, సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు అని అన్నది ఇరువెంటి కృష్ణమూర్తి. ఓర్పును మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు అన్నది గౌతమ బుద్ధుడు. సౌందర్యం, సత్యం వీటి రసవత్ సమ్మేళనమే కళ అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. మొక్కలకు భావాలుంటాయి, అవి ప్రకటిస్తాయి అని చెప్పింది సర్ జగదీష్ చంద్రబోస్. కష్టించి పనిచేసి విజయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాలను ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు. డాక్టర్ సర్ జగదీష్ చంద్రబోస్. మానవ సంబంధాలలోని గొప్పతనాన్ని చూపే కమనీయ కావ్యం రామాయణం. లలిత కళల్లో మనోవాక్కాయ కర్మలన్నీ మిళితమై ఉన్నాయి. జాన్ రస్కిన్. పుష్పానికి శీలం ఎలాంటిదో మనిషికి విశిష్టమైన శీలం అలాంటిది. పుష్పానికి సువాసన ఎలాంటిదో మనిషికి విశిష్టమైన శీలం అలాంటిది. చార్లెస్ ఎం. ప్రానజ్. సుసంపన్నమైన గ్రామీణ భారతాన్ని ఆవిష్కరించడమే మన కర్తవ్యం. ఏపీజే అబ్దుల్ కలాం. నా మట్టుకు నాకు తెలిసింది నాకు ఏమీ తెలియదనే అన్నది సోక్రటీస్. నిన్ను నీవు తెలుసుకో అని చెప్పింది రమణ మహర్షి. మీరు సాహసంతో ఏ పని చేపట్టకపోతే మీరు ఓటమికి గురి కానే కారు, కానీ మీరు జీవితంలో ఏదీ సాధించలేరు అని చెప్పింది వినోబా భావే. యువతులైనా
మునులైనా ఎంతటి వారైనా స్త్రీని తల్లిగా భావించాలి అని చెప్పింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మన అజ్ఞానాన్ని తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానం అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణన్. శాంతి రాయభారం బలహీనత కాదు, మారణ హోమం రాజనీతి కాదు అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణ. మన అజ్ఞానాన్ని తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానం అన్నది శాంతి రాయబారం బలహీనత కాదు, మారణ హోమం రాజనీతి కాదు అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణ. విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి. ఇది హితోపదేశంలోనిది. తన గురించి, తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వ ప్రజల గురించి, సర్వకాలాల గురించి రాసినవాడవుతాడు బెర్నార్డ్ షా. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ సౌశల్యం హృదయాన్నే దోసుకుంటుంది రామకృష్ణ పరమహంస. న్యాయంగా సంపాదించిన ధనంతోనే తనను తాను పోషించుకోవాలి. అన్యాయంగా సంపాదించిన ధనంతో ఎవరు జీవిస్తుంటారో వారు సర్వకర్మలో బహిష్కృతులు. పరాశర స్మృతి. జ్ఞానం పెన్నిది వంటిది, అది జ్ఞాతులు వంశించి తీసుకోవడానికి వీలు లేనిది, దొంగలు అపహరించలేనిది, దానం చేసిన తరగనిది, అది ఓ అనర్ఘరత్నం. చాణక్యనీతి. మరి నిజమైన భావప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లనే లభిస్తాయి. మహాత్మా గాంధీజీ. పురుషుడు అనేక తరాలుగా ఏదో ఒక విధంగా స్త్రీపై ఆధిపత్యం వహిస్తున్నాడు. దానితో స్త్రీ ఆత్మాన్యూనతాభావాన్ని పెంచుకున్నది. స్త్రీ పురుషుని యొక్క సహచారిణి. ఆమెకు కూడా అమోఘమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పురుషులతో సమానమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పింది మహాత్మా గాంధీ. మరి ఈ విధంగా గొప్పవారు అనేకులు మరి అనేక విధాలుగా చెప్పడం జరిగింది. మరి స్వామి వివేకానంద 1,00,000 మంది పేదరికంలో, అజ్ఞానంలో మగ్గిపోతున్న అజ్ఞానంలో మగ్గిపోతున్నంతకాలం వారి కష్టార్జితంతో విద్యావంతులై వారిని కనీసం పట్టించుకోవడం మానివేసిన ప్రతి వ్యక్తిని నేను వంశకుడిగానే భావిస్తాను. పీడితులై చెమటోడ్చే 1,00,000 మంది పేదల హృదయార్తితో విద్యావంతులై సుఖాల్లో మునిగి తేలుతూ వారి గురించి కనీసం ఆలోచించని వారిని నేను నయవంచకులనే అంటాను అన్నది స్వామి వివేకానంద. అంటే త్యాగం, సేవ ఇవే భారతీయులకు మహత్తమైనటువంటి ఆదర్శాలు అని అన్నది. మీ బద్ధ శత్రువు దగ్గరనైనా సరే మంచిగా, మృదువుగా, నొప్పి కలిగించకుండా ఉండే భాషను ఉపయోగించి మాట్లాడండి అని చెప్పింది. దృఢమైన శరీరంలోనే దృఢమైన ఆత్మ ఉంటుంది అని చెప్పింది. విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది, మనిషి వికాసానికి, నడవడికి తోడ్పడుతుంది అని చెప్పింది. మరి 1,00,000 మంది పేదరికంలో, అజ్ఞానంతో మగ్గిపోతున్నంత కాలం వారి కష్టార్జితంతో విద్యావంతులై వారిని కనీసం పట్టించుకోవడం మానివేసిన ప్రతి వ్యక్తిని నేను వంశకుడిగానే భావిస్తాను. పీడితులై చెమటోడ్చే 1,00,000 మంది పేదల హృదయార్తితో విద్యావంతులై సుఖాల్లో మునిగి తేలుతూ వారి గురించి కనీసం ఆలోచించని వారిని
నయవంచకులుగానే అంటాను అని అన్నది. ఈ వ్యాఖ్యలు చేసిన దాన్ని స్వామి వివేకానంద అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మతం లేకుండా సైన్స్ కుంటిది, సైన్స్ లేకుండా మతం గుడ్డిది అని చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. అదేవిధంగా ఈ నేల మీద గాంధీ వంటి వ్యక్తి నడియాడాడు అంటే భవిష్యత్ తరాలు నమ్మలేవేమో అని చెప్పింది ఐన్స్టీన్. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయం దక్కదు అని చెప్పింది అబ్రహం లింకన్. మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రతి మనిషి తన పని తాను నిజాయితీతో వ్యవహరించగలగటమే అని చెప్పింది షేక్స్పియర్. ఈ విధంగా మరి ఈ ప్రముఖుల ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానాలను మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన